క్లాస్ 6 పాలిటీ లెసన్ 1 గురించి నేర్చుకోబోతున్నాం. లెసన్ 1 డైవర్సిటీ. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ. సో సొసైటీలో కొంతమంది అప్పర్ లెవెల్ పీపుల్ ఉంటారు, లోవర్ లెవెల్ పీపుల్ ఉంటారు. సో అప్పర్ లెవెల్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్, ఆపర్చునిటీస్ అనేవి దక్కుతున్నాయి. అదే లోవర్ లెవెల్ పీపుల్ వాళ్ళకి అన్ని రిసోర్సెస్, ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి సరిగ్గా దక్కట్లేదు. దీన్నే ఇన్ఈక్వాలిటీ అని అంటారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్. సో క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా ఫామ్ అయింది అంటే, బేసిక్గా సొసైటీలో వాళ్ళ ప్రొఫెషన్స్ని బేస్ చేసుకొని కొంతమందిని గ్రూప్స్ లాగా డివైడ్ చేసినారు, వాళ్ళ ప్రొఫెషన్స్ బేస్ చేసుకొని. సో ఆ గ్రూప్స్ని అట్లనే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుండలు తయారు చేసే వాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవే తయారు చేయాలి, వేరే ప్రొఫెషన్కి వెళ్ళొద్దు. ఇంకొకటి చేపలు పట్టేటోళ్ళు, వీళ్ళందరూ ఓన్లీ చేపలే పట్టాలి, వేరే ప్రొఫెషన్కి వెళ్ళొద్దు. సో ఇట్లా వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి క్యాస్ట్ లాగా డివైడ్ చేసి పెట్టినారు. సో దీన్నే క్యాస్ట్ సిస్టమ్ అని అంటారు. ఇదొక సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, సో ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ గురించి ఐడియా వచ్చేసింది కదా. నెక్స్ట్, డైవర్సిటీ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో మొఘల్స్ రూల్ చేసినారు, శాతవాహనాస్, చాళుక్యాస్, పల్లవాస్, ఇట్లా డిఫరెంట్ మళ్ళీ బయట నుంచి ఇరానియన్స్, గ్రీక్స్, షాకాస్, వీళ్ళందరూ కూడా రూల్ చేశారు. సో ఇట్లా రూల్ చేయడం వల్ల వాళ్ళ లాంగ్వేజెస్, వాళ్ళ కల్చరు, ఫుడ్, రిలీజియన్ అన్నీ డిఫరెంట్గా ఫామ్ అయినాయి. సో ఇప్పటికీ కూడా చాలామంది, సపోజ్ హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో ఎన్నో లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి మనకి, డిఫరెంట్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, రిలీజియన్స్ డిఫరెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా మొత్తం ఓవరాల్ ఇండియాలో కూడా డైవర్సిఫైడ్ ఇండియా అనమాట మన ఇండియా. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, వాళ్ళ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, ట్రెడిషన్ డిఫరెంట్ ఉంటుంది, రిలీజియన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా మన ఇండియా అనేది డైవర్సిఫైడ్ అనమాట. సో దీనికి రీజన్స్ ఏంది, ఇంత డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంది డైవర్సిఫైడ్గా అంటే, ఫస్ట్ థింగ్, మనకి యూనిక్ హిస్టరీ ఉంది. ఫర్ సపోజ్ గ్రీక్స్ వచ్చి రూల్ చేసి వాళ్ళ కల్చర్ని, లాంగ్వేజ్ని ఇక్కడ పెట్టిపోయినారు. నెక్స్ట్ మొఘల్స్ వచ్చినారు, వాళ్ళ కల్చర్ ఇంకా ఉంది, లాంగ్వేజ్ ఇంకా ఉంది. సో అట్లా మన హిస్టరీ వల్ల ఇంపాక్ట్ అయింది. నెక్స్ట్ జాగ్రఫికల్ ఏరియా వల్ల కూడా ఫుడ్ అనేది, ఫెస్టివల్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఫర్ సపోజ్ కాశ్మీర్లో ఫెస్టివల్ సీజన్ ఒకలాగా ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒకలాగా ఉంటుంది. నార్త్ ఇండియా జాగ్రఫికల్ కండిషన్స్ని బట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీర్లో బుర్జహం అనే ఊర్లో వాళ్ళు అండర్ గ్రౌండ్ పిట్స్ తవ్వుకొని అక్కడ అండర్ గ్రౌండ్ ఇల్లులు కట్టుకొని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కూల్ కండిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ సౌత్ ఇండియాలో అట్లా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్. నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో జాగ్రఫికల్ ఏరియాని బేస్ చేసుకొని కూడా ఇండియా అనేది డైవర్సిఫైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్సీఆర్టీలో ఇచ్చిన ప్రకారం లదాఖ్ తీసుకోండి. సో లదాఖ్ అనేది హిమాలయన్ రీజియన్లో ఉన్న ఒక డెజర్ట్ అనమాట. సో దీన్ని లిటిల్ టిబెట్ అని కూడా అంటారు. సో అగ్రికల్చర్ అనేది లదాఖ్లో చాలా రేరు, రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఓవరాల్గా అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ గారు, ఈ షీప్, గోట్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారనమాట. సో అట్లా లదాఖ్లో ఫేమస్ అయిన షాల్స్ పష్మినా షాల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే వూల్ని యూజ్ చేసుకొని పష్మినా షాల్స్ అనేవి తయారు చేస్తారు. ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ షాల్స్ అనమాట. నెక్స్ట్, కరవాన్స్ అంటే ట్రేడర్స్. సో ఈ ట్రేడర్స్ అందరూ లదాఖ్ నుంచే టిబెట్కి వెళ్ళి అక్కడ టెక్స్టైల్స్, స్పైసెస్, రా సిల్క్, కార్పెట్స్ ఇవన్నీ అమ్ముకొని వస్తున్నాయి అనమాట. సో ఇట్లనే బుద్ధిజం అనేది టిబెట్లో స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇస్లాం అనేది లదాఖ్లో ఓవర్ 400 years అగో ఇంట్రడ్యూస్ చేసినారు. సో అట్లా లదాఖ్ బుద్ధిస్ట్ ఏరియా, ఇంకా ఇస్లామిస్ట్ ఏరియా కూడా. అండ్ ఓరల్ ట్రెడిషన్స్కి ఇది చాలా ఫేమస్ అంట. సో టిబెట్కి సంబంధించిన నేషనల్ ఎపిక్ కేసరి సాగా వచ్చేసి ఇక్కడ ఇద్దరు ముస్లిమ్స్, బుద్ధిస్ట్ పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ కేరళ చూద్దాం. కేరళ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కనిపిస్తుంది. ఇది లదాఖ్ వచ్చేసి నార్దర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. సో కేరళలో సీ హిల్స్ ఒక్కొక్క సైడ్
సరౌండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ దేనికి ఫేమస్ అంటే స్పైసెస్, పెప్పర్, క్లోవ్స్, కార్డమమ్ ఇవన్నీ ఫేమస్ అనమాట. అగ్రికల్చర్ మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జూయిస్ ఇంకా అరబ్ ట్రేడర్స్ ఎక్కువ ఫస్ట్ ఈ కేరళకే వచ్చారు. సో క్రిస్టియానిటీ కూడా 2000 years అగో సెయింట్ థామస్ అనే ఆయన ఇక్కడ క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేసిండు అనేసి ఒక బిలీఫ్. నెక్స్ట్ ఇబెన్ బట్టుటా ఇక్కడున్న ముస్లిమ్స్ గురించి రాసిండు. అంటే ఏంది, ఇక్కడ జూయిష్ వాళ్ళు ఉన్నారు, అరబ్ వాళ్ళు ఉన్నారు, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఈ కేరళ రీజియన్లో ఉన్నారు. నెక్స్ట్ వాస్కోడ గామా పోర్చుగీస్ ట్రావెలర్. సో ఈయన ఇండియన్ కనిపెడదామని వచ్చి ఫస్ట్ ఇక్కడనే ల్యాండ్ అయిందనమాట. సో అదనమాట కేరళకు ఉన్న డైవర్సిఫైడ్ ఫీచర్స్. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో మనకి ఇంత డైవర్సిఫైడ్ ఫీచర్స్ ఉన్నా కానీ మనము అందరం ఇండియన్స్ అనే ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తూ ఇండియన్స్ అనే అందరూ ఒకటే అని ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతాం. సో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ నెహ్రూ రాసిండు. సో దీంట్లో నెహ్రూ ఒక సెంటెన్స్ రాస్తాడు. ఇట్ వాస్ సంథింగ్ డీపర్ అండ్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్డ్ ద వైడెస్ట్ టాలరెన్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ కస్టమ్స్ వాస్ ప్రాక్టీస్డ్ అండ్ ఎవ్రీ వెరైటీ అక్నాలెడ్జ్డ్ అండ్ ఈవెన్ ఎంకరేజ్డ్. సో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ కోసం ఈయన రాసినాడు. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే వర్డ్ కూడా ఫ్రేజ్ చేసింది నెహ్రూయే. ఫర్ సపోజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. సో ఇండియా గెలిచినప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, లేకపోతే ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఉండవు. ఇండియా విన్ అయింది కాబట్టి ఓవరాల్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎంతమంది రిలీజియన్ వేరైనా, లాంగ్వేజ్ వేరైనా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీన్నే అంటే ఇక్కడ ఇట్ వాస్ సంథింగ్ డీపర్ అండ్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్డ్ ద వైడెస్ట్ టాలరెన్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ కస్టమ్ వాస్ ప్రాక్టీస్డ్ అండ్ ఎవ్రీ వెరైటీ అక్నాలెడ్జ్డ్ అండ్ ఈవెన్ ఎంకరేజ్డ్. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే వర్డ్ని మనం స్ట్రాంగ్గా, డీప్గా మనం బిలీవ్ చేస్తాం అండ్ వీ ఫాలో ఇట్ అనేసి నెహ్రూ చెప్తాడు. అండ్ ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ సింబలైజ్ చేసుకుంటూ నేషనల్ యాంథమ్ ఉంది. సో ఆ నేషనల్ యాంథమ్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తాడు.